ఓం నమో భగవతే శ్రీరమణాయ. లీల వృత్తాంతం. పునర్జన్మను గూర్చిన పత్రికా వార్త. శాంతాదేవి యొక్క గత జన్మ వృత్తాంతం మానవ కాలమానంతో సరిపోతుంది. అయితే ఇటీవలి గాథలో 7 ఏళ్ల పిల్లవాడి కథలో కొంత వైవిధ్యం ఉంది. పిల్లవాడికి ఇప్పుడు 7 ఏళ్ళు. అతనికి పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. విచారణలో తేలిందేమిటంటే 10 నెలల క్రితం మాత్రమే పూర్వదేహాన్ని వదిలిపెట్టినది. మరి ప్రస్తుత శరీరంలో ఆ జీవాత్మ 10 నెలల పాటు మాత్రమే ఉంటే మిగిలిన 6 ఏళ్ల 2 నెలలు ఎక్కడున్నట్టు? జీవుడు ఏకకాలంలో 2 శరీరాలలో ఉండగలడా? భగవాన్ ఇలా వివరించారు. పిల్లవాడి దృష్ట్యా వాడికి 7 ఏళ్ళు మాత్రమే. ఇక 10 నెలల కాలం చూచేవాని దృష్ట్యా మాత్రమే. రెండూ సాపేక్షమే. కాలమే సాపేక్షం కాబట్టి. ఈ భేదం 2 భిన్న ఉపాధుల కారణంగా వచ్చినది. 7 ఏళ్లు విస్తరించిన పిల్లవాడి అనుభవం చూసేవాని కాలమాన పరిధిలో 10 నెలలే అయింది అంటూ దృష్టాంతంగా భగవాన్ యోగ వాసిష్టంలోని లీలా వృత్తాంతం ఉదహరించారు. పద్మ అనే మహారాజు కులీనుడు, సకల ఐశ్వర్య సంపన్నుడై రాజ్యమేలేవాడు. అతనికి అన్ని విధాలా దీటు వచ్చే ధీమణి సౌందర్యవతి అతని భార్య లీల. భార్యను అమితంగా ప్రేమించేది. అతని వియోగాన్ని కలలోనైనా ఊహించలేనంత పతివ్రత ఆమె. ఒకనాడు ఇలా తలపోసింది. నాకు నా భర్త ప్రాణం కన్నా ప్రియమైనవాడు. ప్రస్తుతం అతడు యవ్వనవంతుడై సకల సంపత్ సంపన్నుడై అలరారుతున్నాడు. అతడిదే ప్రకారం కలకాలం ఉండాలంటే ఎలా? ఆస్థాన పండితులను సంప్రదించింది. వారు ఆధ్యాత్మిక తపస్సు చేత సకల ప్రకార వాంఛలను సైతం తీర్చుకొనవచ్చును. యమ నియమాదులు, మంత్రజపం, ఆత్మనిగ్రహం, జ్ఞానమునే కాక కామన కూడా పూరించ సమర్థమైనవే. అయితే అమరత్వం, నిత్య యవ్వనం అనేవి మాత్రం అసాధ్యమైన విషయాలు అన్నారు. ఆమె ఇలా విచారించుకున్నది. నా ప్రాణప్రియుని కన్నా ముందే నేను గతిస్తే దుఃఖాలను బాసి ఆత్మలో విశ్రమిస్తాను. కానీ నా నాదుడే ముందు మహాప్రస్థానం చేసిన నాడు అతడి జీవాత్మను ఈ శయ్యా మందిరం నుంచి బయటకు నిర్గమించనీయక ఇక్కడే నెలకొనేటట్లు చేస్తాను. అందుకోసం విద్యాది దేవత శ్వేత వస్త్రావృత అయిన శ్రీ సరస్వతిని ఆరాధిస్తాను. ఇలా నిశ్చయించుకున్న ఆమె రహస్యంగా తన మందిరంలోనే సరస్వతీదేవిని గూర్చి దీక్షాబద్ధ కంకణధారి అయి తీవ్ర తపశ్చర్యను నెరవేర్చింది. అనతి కాలంలోనే శ్వేతాంబరి ప్రసన్నురాలై ఆమె ముందు హంసవాహినిపై ప్రత్యక్షమైంది. లీలా, నీ పట్ల అత్యంత ప్రీత చేతస్కను. నీవేది కోరితే అది నీదని అనుకో. సంకోచింపక మనసు విప్పు అన్నది. సంతోషాతిరేకంతో లీల సరస్వతిని పరిపర విధాల స్తోత్రగానం చేసింది. ఉట్టిపడుతున్న నమ్రతతో ఇలా వేడుకొంది. నా భర్త మరణించినప్పుడు అతడి జీవాత్మ ఇక్కడే ప్రస్థితుడై ఉండాలి. నిన్ను స్మరించినప్పుడు నీ దర్శనాన్ని అనుగ్రహించాలి తల్లి అన్నది. వరాలనిచ్చి దేవి అంతర్హిత అయింది. కొంతకాలానికి పద్ముడు మరణించాడు. రాణి దిక్కుతిరాలై మునుపో సరస్వతి ఆదేశించినట్టు తన భర్త దేహాన్ని ఆ మందిరంలోనే పూలపాన్పుపై ఉంచింది. భర్త వియోగాన్ని భరించలేని ఆమె గొప్ప దుఃఖంతో సరస్వతి మాతను ఆవాహన చేసి, నా భర్త నివాసమెక్కడా? అతడు ఏం చేస్తూ ఉన్నాడు? అతడి వర్తమాన స్థితిగతులు ఏమి అని అతడి పరోక్షంలో నేను జీవించలేను. నన్ను అతని వద్దకు చేర్చుము అని ప్రార్థించింది. అదే తరుణంగా భావించిన దేవత లీలకు బ్రహ్మజ్ఞానమును బోధించింది. సహజ పవిత్ర అయిన లీల దానిని చక్కగా అవగాహన చేసుకుంది. ఏకదేశంలో ఏకకాలంలో అనేక లోకాలు ఒకదానిపై మరొకటి దొంతరగా పేరుకొని ప్రవర్తిల్లుతుంటాయని, పరస్పరం గ్రహింపుటకు వీలు కానట్లు ఉంటాయని మాత తెలిపింది. అయితే తపోబలం చేత సంకల్పానికి సత్తా కలిగి ఈ లోకాల నడుమ స్వేచ్ఛా విహారానికి శక్తి లభిస్తుందని వివరించింది. దేవి వివరించిన యోగ మార్గాన లీల తన దేహాన్ని విడిచిపెట్టగా ఆమెను తనతో పాటుగా భర్త పద్ముడు అనంతర స్థితిలో ఉన్న లోకానికి తీసుకువెళ్ళింది. అక్కడ పూర్వం వలనే ఒక సింహాసనంపై రాజై సభ తీర్చి ఉన్నాడు. లీల వివరణ అడిగింది. సృష్టి వైచిత్రి అంతా భ్రాంతి కారణ జనితమే అని చెప్పి వాగ్దేవి లీలకు ఇలా వివరించింది. ఒకప్పుడు వశిష్ఠుడు, అరుంధతి అనే ఆదర్శ దంపతులు ఉండేవారు. అతడు ఒకసారి రాజమార్గంలో సంచరించుచుండగా ఏనుగు అంబారీపై ఊరేగి వెళుతున్న మహారాజును చూసి, ఆహా,
ఆ రాజు అదృష్టమే అదృష్టం. ఆ అందం, భోగం, వైభవంలోనే ఆనందం ఉంది. నాకు అది లభిస్తే ఎంత బాగుంటుంది అని ముచ్చటపడ్డాడు. అతనికి ఒకనాడు మృత్యువు సమీపించింది. అప్పుడు అరుంధతి కూడా నీలాగే నా భర్త యొక్క జీవాత్మ ఈ చోటును వేడకుండుగాక అని కోరగా ఆమె ప్రార్థనను మన్నించాను. కొంతకాలానికి అతడు మరణించగా సహించలేని భార్య అరుంధతి భర్తతో సహగమనం చేసింది. ఇది జరిగి ఒక వారమే అయింది. ఆ పుణ్య దంపతులైన అరుంధతి వశిష్ఠులే ఇప్పుడు లీలా పద్ములైన మీ దంపతులు. లీల ఈ వృత్తాంతాన్ని విశ్వసించలేకపోయింది. ఆ దంపతులు గతించి వారమే కదా అయింది. మరి తాము అంతకు పూర్వం నుంచే ఉన్నవారమే. అలా అయితే ఒకే జీవాత్మ రెండు దేహాలను ఆశ్రయించినట్లా? చదువుల తల్లి ఇలా చెప్పింది. అరుంధతి వశిష్ఠులు, లీలా పద్ములు ఈ ఇరువురి దృక్కోణములు వేరువేరైనవి. జీవుని సంకల్ప బలం చేత మానవ ఆకృతులు కలుగుట సంభవమే. ఆ వృత్తాంతమును రుజువు చేయుటకు దేవి ఆమెను అరుంధతి వశిష్ఠులు నివసించిన ప్రదేశానికి తీసుకెళ్ళి వారి పుత్రుని ద్వారా ఆ కథను వినిపించింది. అప్పుడు లీల ధ్యానమగ్నురాలై ఆత్మవిచారమును అభ్యసించగా ఆమెకు గత జన్మల స్ఫురణ కలిగింది. బ్రహ్మం నుంచి ఉత్పన్నమైన తాను ఎన్నో జీవజాతులలో జన్మించి ఎన్నెన్నో గర్భాశయాలను ఆశ్రయించింది. అయ్యో ఎంతగా భ్రమించింది తాను అంటూ వాపోయింది. ఇక వాణి లీలను వెంట పెట్టుకుని తన భర్త ప్రస్తుతం ఉన్న లోకానికి వచ్చింది. అక్కడ అతడు విదురథుడు అనే పేరుతో రాజై 70 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అతని భార్య పేరు కూడా లీలయే, రెండవ లీల. దేవి మహిమతో ఇద్దరూ అతనికి గోచరించారు. గత జన్మలో పద్ముడుగా ఉండుటను గుర్తు చేయగా అతనికి తిరిగి పద్మునిగా జన్మించాలని కోరిక కలిగింది. అతని భార్య అంటే రెండవ భార్య లీల తత్క్షణమే శారదాదేవిని ఆరాధించి భర్త ఉత్తర జన్మలో కూడా తానే అతనికి భార్య కావాలని వేడుకుంది. ఇంతలో అక్కడ ఒక గొప్ప యుద్ధం సంభవించింది. అందులో విదురథుడు వీరమరణం చెందగా అతని జీవాత్మ పుష్పశయ్యపై భద్రంగా ఉన్న పద్ముని దేహంలో ప్రవేశించింది. అతడు సజీవుడై లేచి చూడగా ఆశ్చర్యం, ఎదురుగా ఇద్దరు లీలలు భార్యలై నిలిచారు. ఇక దుఃఖాలు సమసిపోయాయి. మీరంతా కలకాలం ఆనంద డోలికలు ఊగండి అని బహుదా ఆశీర్వదించి బ్రహ్మాణి అంతర్ధానమైంది. పద్ముడు పత్ని ద్వయంతో చిరకాలం లీలానందాన్ని భజించాడు. ముగ్గురు జీవన్ముక్తులై ప్రకాశిస్తూ భారతీదేవిపై భక్తిని వీడలేదు. కడకు ఆ శ్రీమాత కృపచేత బ్రహ్మైక్యం చెందారు. హరే రమణ.